హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకైతే కార్ ఆల్టింగ్ వచ్చింది. మనకు లైలాంటి కిరాయి అయితే లేదు. నిన్న మొన్న 2 రోజులు వర్షం పడింది. మనం అంతకు ముందు రోజు గుడివాడ లోడ్కి అయితే వెళ్ళాము. ఇది గుంటూరు మనకి ఆల్టింగ్ వచ్చింది. మా వాళ్ళని ఎక్కించుకుని స్కూల్ బస్ దగ్గర దింపాను. ఈరోజు గుంటూరు ఆల్టింగ్కి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి గుంటూరు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. రన్నింగ్లో ప్యాసింజర్లు ఉంటారని వీడియో అయితే తీయలేదు నేను. ఇది వచ్చి మా ఫ్రెండ్ది కొత్తది బ్యాలినా. కరెక్ట్గా 5 రోజులు అయింది బండి తీసుకుని. ఇంకా నెంబర్ కూడా రాలేదు. ఇదైతే బేసిక్ వర్షన్ ఫ్రెండ్స్, బండి టాప్ ఎండ్ కాదు. ఈరోజు దీని గురించి మనకు తెలిసిన విషయాలు చెప్తా మీకు. బండి అయితే కరెక్ట్గా 10 రోజులు అయిందంట ఫ్రెండ్స్ ఇవాళ తీసుకునేది. పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్ ఇందులో బ్యాలినాలో సిఎన్జి లేదంట మావాడు, అందుకని పెట్రోలే తీసుకున్నాడు. బండి అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. టైర్లు అయితే 185 ఇచ్చాడు దీనికి. అపోలో టైర్లు ఇచ్చాడు. ఫ్రంట్ ఫాగ్ లైట్లు అయితే ఎంపీలా. సుజుకి లోపల ఇంటీరియర్ చూడండి. ఇదైతే బేసిక్ బండి కాబట్టి దీనికి అన్ని టాప్ ఎండ్ వెహికల్ లాగా రావు. మనకు టాప్ ఎండ్ వెహికల్ అంటే ఎల్ఐ వీల్స్, 360 కెమెరా, రివర్స్ సెన్సార్, పార్కింగ్, స్క్రీన్, అన్ని క్రోమ్స్ దీనికి బాగుంటాయి. ఇదైతే బేసిక్ వర్షన్ కాబట్టి బండి అయితే సిట్టింగ్ బాగుంది ఫ్రెండ్స్. ఇది కూర్చోవడానికి ఫ్రీగా ఉంది, హైట్ కూడా సరిపడా ఉంది. కింద కూడా మనకి కాళ్ళ దగ్గర ప్లేస్ బాగుంది. నేను బాగా అబ్జర్వ్ చేశాక మనకి సుజుకి ఇంకా దీని మీద ఇరికిరిగ్గా అనిపిస్తుంది, కానీ నాకు మారుతి పడితే ఇది కొంచెం వ్యాలీగా నాకు ఫ్రీగా అన్నట్టు అనిపించింది. డోర్లు కూడా మొత్తం అంతా ప్లాస్టికే, ఎక్కడ లెదర్ అయితే వాడలేదు. దీనికి ఆ ఏసీ ఆటోమేటిక్ క్లైమ్ సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది ఏసీ. 5 స్పీడ్ బేర్ బాక్స్. వెహికల్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఎనమాల చూడండి, ముగ్గురు ఫ్రీగా అయితే కూర్చోవచ్చు, లావుగా ఉన్న వాళ్ళైనా. సన్నటోళ్ళు అయితే 4 కూడా పడతారు. ఎనమాల మనకి ఫోన్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా 12 వాట్స్ నుంచి 120 వాట్స్ స్పీడ్ ఛార్జింగ్ ఇచ్చాడు సాకెట్. నేను బ్యాక్ సైడ్ కూడా కూర్చొని చూసా, హైట్ అయితే సరిపోతుంది. ఎనమాల అయితే లైట్ ఇచ్చాడు, డోర్ లైట్ వేసినప్పుడు, డోర్ తీసినప్పుడు వెలుగుతుంది, క్లోజ్ చేసినప్పుడు అయిపోద్ది. ఎనమాల కూడా ఫ్రీగానే ఉంది, కంఫర్ట్గా ఎదర కాళ్ళు పెట్టుకోవడానికి కూడా. బ్యాక్ సైడ్ నుంచి అయితే వివేలా ఉంది. ఓవరాల్గా అయితే బండి అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది మైలేజ్ వచ్చి షోరూమ్ వాళ్ళు అంటాము 20 కిలోమీటర్లకి అయితే లీటర్ పెట్రోల్కి చెప్పారు, కానీ 20 అయితే రాకపోవచ్చు నాకు తెలిసి. ఒక 3-4 సర్వీసులు అవ్వాలి కాబట్టి ఒక 18-16 వస్తాము. ఎనమాల లగేజీ పెట్టుకునే ప్లేస్ చూద్దాం. లగేజీ పెట్టుకునే ప్లేస్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, బాగానే ఉంది. దగ్గర దగ్గర సూట్ కేసులు, ఎయిర్పోర్ట్ సూట్ కేసులు గట్టిగా 4 సరిపోతాయి పెద్దవి. లగేజీ కూడా బోట్స్ ప్లేస్ బాగానే ఉంది. కింద నుంచి చూడండి గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉందో. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది ఫ్రెండ్స్. నేను చూశాను ఇప్పుడు వచ్చేటప్పుడు, ముగ్గురు ఎక్కించుకొచ్చా. కింద పెద్ద స్పీడ్ బ్రేకర్లకు దూకిచ్చినా పెద్ద ఎక్కడ కింద తగలలేదు. నేను చూశాను ఎక్కడ తగులుతుందని, ఏం తగలలేదు. ఇదైతే మా వాడు టచ్ స్క్రీన్ షోరూంలోనే పెట్టించాడు. బయట పెట్టిస్తే మీకు ఏదన్నా సెన్సార్ కంప్లైంట్ వచ్చి వైరింగ్ షార్టేజ్ అయితే మాకు సంబంధం లేదన్నారని షోరూమ్ వాళ్ళు బెదిరేశారు. షోరూంలోనే పెట్టించాడు. ఇది ఆటో క్లైమేట్ ఏసీ. ఇది ఏసీ అయితే కొత్త బండిగా బాగా వస్తుంది. అంటే వాతావరణం కూడా చల్లగా ఉంది ఇవాళ. మనకైతే కిరాయి అయితే ఏం లేదని ఫ్రెండ్స్, మనం ఇవాళ ఆల్టింగ్కి వచ్చాము. గుంటూరు అయితే వచ్చాము మనము. మనకి మధ్యాహ్నం వరకే. మధ్యాహ్నం అవగానే మనం వెళ్ళిపోవడమే. వర్షం పడితే మనకు లోడ్లు ఏమి ఉండవుగా. బండి అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆన్ రోడ్ వచ్చి ఆడికి మొత్తం ఏదో తెలిసిన మేనేజర్ ద్వారా తీసుకెళ్ళాడంట. వాళ్ళు గుంటూరు షోరూంలో తీసుకున్నారు వెహికల్. ఇది మొత్తం చేయించినట్టుతో కలిపి 8 లక్షలన్నర అయింది మా అన్నాడు. దీంట్లో మొత్తం అన్ని మ్యాప్, గూగుల్ మ్యాప్, యూట్యూబ్ అన్నీ ఉండే దీంట్లో. ఆల్రెడీ అన్నీ ఉంటాయిగా. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. ఇంజిన్ చూడండి, అదే ఇంజిన్ ఎలా ఉందో. 3 సిలిండర్ల ఇంజిన్, వైఫర్ వాటర్ది. ఇంకేముంటాయి, కూలెంట్, బ్యాటరీ అయితే దీనికి ఎక్సైడ్ ఇచ్చాడు కంపెనీ వాడిది. బండి అయితే రన్నింగ్ బాగానే ఉంది ఫ్రెండ్స్, కొత్త బండిగా బాగానే ఉంది. కాకపోతే నాకు
100 మీద నేను 100 కొట్టాను వచ్చేటప్పుడు. 100 ఓకే కొట్టలేదు కొత్త బండిలే అని. ఏది మన లైలాండ్ కనుక 3 టన్నులు వేసుకుని 60, 70 స్పీడ్లో వెళ్తే బ్రేక్ దూసేది చూడండి. ఏదో అట్టా బ్రేక్ ఎత్తుంటే నాకేంటో దూసేసినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ కొత్త బండి ఏదైనా బ్రేకులు అరక్కట్ట అనిపించిందేమో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి.